ఉన్న పెద్దలకు, అధ్యక్ష వర్గానికి, వేదిక ఉన్న నాయకులకి, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ 10,814 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వ్యవహరించింది. భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్యారంగం ముందుగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్రంలో 10,814 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయకపోవటం వల్ల పాలకులు సంక్షేమం అంటే ఇళ్ల మీదో, రోడ్ల మీదో, ఇతర పథకాల మీదో దృష్టి సారించి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ, విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూ ఈ దేశ భవిష్యత్తుకే ఆధారమైన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వాటి మాటలు లేవు. సంక్షేమ వసతి గృహాల మాటలు లేవు. గురుకులాల అద్దె భవనాల్లో నివసిస్తూ ఉంటే గురుకులాల మాటలు లేవు. అసలు విద్యారంగాన్నే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రైవేట్ సెక్టార్ గా ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రశ్నించేవాడిని కానీ, ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాడిని కానీ, ఇవాళ ఎదురించి ఈ ప్రశ్నలు వేసేవాడిని కానీ ఇవాళ అక్రమ అరెస్టులు కావచ్చు, ఇవాళ లాఠీ చార్జీలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో నిర్బంధాలకు గురి చేస్తూ ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేనట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఏఎస్ఎఫ్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో అది ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి ఏ రాష్ట్రం అధికారంలోకి వచ్చినా ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ఏర్పాటు అయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే ప్రైవేట్ కాలేజీలకు అనేది విద్యార్థులు వెళ్లే అవకాశం ఉండదు. తల్లిదండ్రులు ఎండనక వాననక కూలీనాలి చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్నే మళ్ళీ భిక్షగా మా ఫీజు రింబర్స్మెంట్ మాకు ఇమ్మంటే మళ్ళీ భిక్షగా ఆ వైపే మార్గాలు చూపుతా ఉంది. ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, దీని గురించి ఒక ప్రక్షాళన చేసుకొని, ఒక మంచి నిర్ణయాలు చేసుకొని విద్యా వ్యవస్థపై మెరుగైన ఆలోచనలతో ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ సతీష్ కుమార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి రాకేష్ అన్న గారికి, ఎంపీ మరి రవిచంద్ర అన్న గారికి, మరి ఎమ్మెల్యే గతంలో మరి వెంకటేశ్వర్లు గారికి, మరి అందరికీ అన్నగారికి, మరి వివిధ ప్రజా సంఘాల నాయకులకు, మరి తోటి మరి విద్యార్థి సంఘ నాయకులందరికీ మరి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మరి అన్నవాళ్ళు, మా తోటి మిత్రులు, విద్యార్థి సంఘ మిత్రులు చెప్పినట్టు గతంలో కొంత మెరుగ్గా మరి ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చేయడంలో చాలా తాత్పర్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల కూడా ఆ విద్య బాగా వెనకబడిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో కంటే మరి ఏజెన్సీ ఏరియాల్లో మరి జనాభా ప్రాతిపదిక లేదని, లేకపోతే కనీస సౌకర్యాలు లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో మరి భద్రాచలం కానీ, ఇటు ఏటూరు నగరం కానీ, ఇటు అశ్వరావుపేట ఇటువంటి ఏరియాల్లో మరి స్కూల్స్ ఎత్తివేయడం జరుగుతుంది. ఆదివాసీలు మరి అంబేద్కర్ గారు ఆనాడు మరి అందరికీ మరి విద్య అనేక మరి విషయాలు అందాలని మరి ఉద్దేశంతో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి విద్యని అందిస్తే మరి అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము
మూతపడ్డ స్కూళ్ళని తెరిపిస్తాం, టీచర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి విరుద్ధంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న మరి స్కూల్స్ని మూత వేస్తూ మరి విద్యార్థులకు అందరి ద్రాక్షగా మరి విద్యని తయారు చేస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. కాబట్టి మరి దీని మీద మరి అనేక విద్యార్థి సంఘాలు ఈ వేదికగా మరి అనేక కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు వచ్చారు. కాబట్టి మరి ఈ వేదిక ద్వారా అందరూ ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మరి అంగన్వాడీ వ్యవస్థల్లో కూడా మరి ప్రభుత్వాలు మరి పేదలకు అందకుండా మరి అంగన్వాడీ వ్యవస్థలో వాళ్ళకి పోషకాహారం అట్లాంటి దానికి ఒక చక్కటి క్లారిటీ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు అంగన్వాడీ వ్యవస్థలో మరి వాళ్ళకి చిచ్చు పెడుతూ మరి విద్యను కూడా మరి అందరు కూడా దూరం చేస్తుంది. కాబట్టి మరి దీని మీద కూడా చక్కటి నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతుంది, విజ్ఞప్తి చేస్తున్నాం.